కన్యారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ఉగాది రాబోతుంది. కన్యారాశి అంటే చాలా ఆనందమైనటువంటి ఒక రాశి. ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారికి గురు భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో కూర్చున్నాడు. దైవకృప అపారంగా ఇస్తున్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య భాగస్వామి మధ్య చిన్న చిన్న పరీక్షలున్నా చాలా అద్భుతంగా ఉంటాడు. రాహు 6వ స్థానంలో శత్రువులు, పోటీ, రోగ నివారణలో కూర్చున్నారు. కేతు 12వ స్థానంలో వ్యయం, ఆత్మచింతనలో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉద్యోగం, ఒత్తిడి. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 6వ స్థానం, 7వ స్థానంలో మార్పులో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో. ఇది సాధారణంగా కాదు, మీరు శ్రమిస్తే విజయం ఖాయం. కన్యారాశి మిత్రులారా, ఈ ఉగాది నెల మీకు ఎన్నో వసంతాలను తీసుకొచ్చి ఇవ్వబోతుంది. కానీ శని సంబంధాల్లో కాస్త పరీక్ష పెడుతుంటాడు. ఎందుకంటే శని మారుతున్నాడు కదా, శని పేర్చి అవుతుంది కదా, మార్చారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి? మీరు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రమోషన్స్కి యోగం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్కి అవకాశం, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల ప్రైవేట్ రంగంలో వారికి పని మీద ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యత పెరుగుతుంది. మార్చి 18 తర్వాత ఇంటర్వ్యూస్ చాలా కలిసి వస్తుంది. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్. మీ బ్యాగ్స్ అన్నిటి మీద రెడీగా ఉండండి. మార్చి తర్వాత మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుగాది తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ అయినా వెళ్తారు. కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, లేదా మార్పు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకున్న వాళ్ళకి ఉగాది తర్వాత మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. క్రమశిక్షణగా ఉండండి, తొందరపాటు రాజీనామాలు చేయకండి. ఇంకా వ్యాపారస్తులకి రాహు 6వ స్థానం ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పోటీదారుల వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం, మీరు ఒక ఐకాన్గా ఉంటారు. మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునే అవకాశాలు వ్యాపారంలో ఉన్నాయి. లాభం క్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త రీటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. B2B, B2C వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా, మృదువుగా వ్యవహరించండి. మీ పనులన్నీ చేస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు. యంత్రాలు మెయింటెనెన్స్ చాలా అవసరము. అప్గ్రేడ్స్ ఎప్పుడు చేస్తూ ఉండండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ రాని, ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాని, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బోరు వేసుకోవడానికి, లేదా ప్రభుత్వ ప్లాన్స్, గవర్నమెంట్స్ నుంచి అప్రిషియేషన్స్, అవన్నీ కూడా అప్రూవల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. తర్వాత మీ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, లేకపోతే లైసెన్స్ రెన్యువల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి. ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిది. మార్చి 9, 14 మధ్య జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటుంది. అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం ఆపేయండి. ఈ ట్యాక్స్ బిల్లులు క్లియర్స్ కంపల్సరీ చేయండి. ఈ పవర్ బిల్స్ కూడా ఉంటుంది చూసారా, అవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా కట్టండి. వాటర్ బిల్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న బిల్స్ ఉంటాయి. మీ యొక్క లైసెన్స్ రెన్యువల్స్ అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ నెల మీరు చేసుకోక తప్పదు. కుటుంబ భార్య భర్తల మధ్య ఎలా ఉంటారంటే, శని 7వ స్థానంలో పరీక్ష. శని భగవానుడు 7వ స్థానంలో కాస్త పరీక్షగా ఉంటుంది. మాటల వల్ల అపార్థం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి చివరిలో శాంతియుతంగా ఉంటారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప ఏ పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఇంట్లో శుభకార్యం పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకి వివాహాది, గృహప్రవేశాది, సంతానానికి విషయాలు, లేదా మీకు వివాహం జరగడం, ఇలాంటివి, సంతానం రావడం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా ఆనందంగా గడిపే ఒక ఉగాది నెల అని కూడా చెప్పచ్చు. సోదరులతో కలిసి ఆప్యాయంగా, విలాసంగా ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, అందరూ ఒక టూర్కి వెళ్ళడం ఎంత అద్భుతమైనటంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు చాలా వస్తుంది. పంట చేసే వాళ్ళకి ఒక మోస్తారు లాభం ఉంటుంది. వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ఉంటుంది. పశుపక్షాదుల ద్వారా చేసే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చేయొచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలు ఉంటాయి చూసారా, ఈ చిరుధాన్య వ్యాపారాలు మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా కోర్టు వ్యవహారాలు, రాహు 6వ స్థానంలో ఉండాలి. కేసులు అనుకూల ఫలితాలు. మార్చి 20 తర్వాత విజయం, మధ్యవర్తిత్వం చాలా మంచిదని చెప్పచ్చు. విద్యార్థులకి ఇది, పోటీ పరీక్షలకి ఇది ఒక మంచి సమయం. విదేశీ విద్యాయోగం, IT, మెడికల్,
మెడికల్ రంగం వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. మెడికల్ విద్యార్థులు కానీ, సివిల్స్ రంగంలో చదివే వాళ్ళకి అందరికీ, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలా ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఎన్జిఓ చారిటీ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా రోజు 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ మొబైల్ వినియోగించడం తగ్గించండి, అప్పుడు మీరు బాగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే యొక్క విషయం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తినని కన్యారాశికి ఒకటి ఏమంటే యువర్ ఏ ఫుడీ, ఒక రకంగా ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అదేవిధంగా మీరు కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నడుముకు సంబంధించి నొప్పి, లేదా జీర్ణ వ్యవస్థ, లేదా మర్మాంగాల దగ్గర ఇబ్బంది, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండండి. తేలికపాటి ఆహారం తీసుకోండి, నీరాహారం ఎక్కువ తీసుకోండి. ఉదయం నడక చేయండి, యోగా చేయండి. మంచి శక్తివంతమైనటువంటి పరిహారం అంటే అందరూ కూడాను ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. లేదా పేదవాళ్ళకి వాటర్ బాటిల్స్ రోడ్డు మీద అక్కడక్కడ ఉంటారు కదా, ఒక బంచ్ వాటర్ బాటిల్ తీసుకోండి. మీ స్కూటర్లోనో కార్లోనో వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ దగ్గర ఉంటారు కదా, చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా రోడ్డు మీద, వీళ్ళకి ఎవరెవరికో వాళ్ళకి కొంచెం దాహారతి ఇవ్వండి. మన కోసం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం దాహారతి ఇచ్చేయండి. ఇలాంటి చలివేంద్రం వాళ్ళకి మీరు ఇవ్వకపోతే వాళ్ళు తాగలేరని కాదు, ఒక స్నేహపూర్వకమైనటువంటి హస్తం, మన కోసం డిసిప్లిన్గా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటారు. పచ్చని దుస్తులు ధరించండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పశుపక్షాదులకి పెట్టండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి, ఎందుకంటే ఇది పరీక్ష సమయం. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవానికి ప్రార్థన చేయండి. వీలుంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి కాలినడకగా వెళ్ళి ప్రదక్షిణ చేసి తలనీనాలు ఇచ్చి కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే రాస్తికించర వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్తు ఆయన దగ్గర ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందండి. మీ యొక్క ఇష్ట దైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ అదృష్ట సంఖ్య 5 మరియు 8, అదృష్ట రోజు బుధవారం, అదృష్ట రంగు పచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం. మీకు కన్యారాశి వారికి శ్రమకు ప్రతిఫలం దొరికే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. మీరు క్రమశిక్షణతో నడిస్తే గురు ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. మీరు కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నెల మీకు మనస్సు స్థిరంగా ఉంటుంది. బుధుని కృప మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు. మీరు ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు.
మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.